जय अचल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय अचल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు మన ఆశ్రమం నందు 25 వసంతాలు నిండిన సందర్భంగా రజతోత్సవ వేడుకలని జరుపుకుంటున్నాము. ఈ ఆశ్రమము స్థాపించి 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగినది. ఆ 2000 సంవత్సరం నుంచి ఈరోజు వరకు అంటే 2025 కరెక్టుగా 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలు ఒక ఆశ్రమము నిర్విరామంగా కొనసాగుతుంది అంటే గురువులు మరియు శిష్యులు వారి సహాయ సహకారాల వలన ఈ ఆశ్రమము దినాభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఈ ఆశ్రమం స్థాపించిన అమ్మగారు శ్రీ 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 సదానంద పసుపులేటి సీతమ్మ గారు. ఈ ఆశ్రమము జనన మరణ భ్రాంతి రహిత అచల పీఠము మరియు అచల ఆశ్రమం. ఈ నామకరణము మన అచల సాంప్రదాయానికి పేరు పెట్టి ఆ విధంగా ఈ మన అచల సాంప్రదాయంలో భక్తులను తరిస్తూ భక్తులు అందులో తరిస్తూ గురువుల్ని సేవిస్తూ గురువుగారు చెప్పిన బోధనలే ఆచరణ మార్గాలుగా అందరూ పాటిస్తూ ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ అచల సాంప్రదాయం అనగా ఈ అచల సాంప్రదాయము అచలము అనగా స్థిరమైనది, చలించడానికి కూడా తెలియకుండా ఉన్నది. చలనము అంటే చలించేది, అచలము అంటే చలించనిది కానిది. అంతే ఈ సృష్టికే దొరకనిది, చాలా అతీతమైన సాంప్రదాయం. ఈ అచల సాంప్రదాయం గురించి మిగతా గురువులు బ్రహ్మము అవతల ఏముంది అన్నది బోధించరు. ఈ ఒక్క అచల మార్గంలోనే ఈ జనన మరణ భ్రాంతి రహితము అంటే జన్మరహితము అన్నది ఒక్క అచల మార్గంలోనే మనకి గురువులు బోధించడం జరుగుతుంది. ఈ అచల మార్గంలో మనమందరము గురువుకు శిష్యులుగా చేరి ఆ మార్గంలో పయనిస్తున్నాము. కాబట్టి ఈ మార్గము చాలా అతీతమైనది. మానవులకు అంటే ఈ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా ఉత్తమమైనది. కాబట్టి ఈ మానవ జన్మకు వచ్చిన మనమందరము జ్ఞాన మార్గంలో పయనించి గురువును చేరి వారు చెప్పే ఆచరణ మార్గాలని మనమందరం పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతూ, ఇప్పుడు ఈ ఆశ్రమము నిర్మాణదాత సృష్టికర్త ఈ ఆశ్రమానికి పసుపులేటి సీతమ్మ గారు, సదానంద పసుపులేటి సీతమ్మ గారు. అమ్మగారు గురువు గారు శ్రీ 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 నిజానంద మిట్టపల్లి
సత్యనారాయణ రాజయోగి గారు. ఆ గురువు గారికి శిష్యురాలుగా చేరి అక్కడి నుండి గురువు ద్వారా ఉపదేశము తీసుకొని అక్కడి నుంచి గురుపట్ట అందుకొని ఎంతోమంది శిష్యులను ఇక్కడ హైదరాబాదు ఆశ్రమం నందు శిష్యులకు బోధ చేసి ఎంతోమందిని ఉద్ధరించడం జరిగినది. అటువంటి మహాత్మురాల పండుగ ఈరోజు మనము అమ్మగారు జీవించి లేకపోయినా కూడా మన అందరిలో అమ్మగారిని, సీతమ్మ గారిని చూసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం, ఏదైతే చైతన్యం ఉన్నదో అది ప్రతి ఒక్కరిలో ఉన్నది అని చెప్పేసి మనకి గురువు గారు బోధించడం జరిగినది. నీలో ఏదైతే ఉందో ఎదుటి వారిలో కూడా అదే చైతన్యము ఉంది కాబట్టి ప్రతి వారిలో అది దర్శించమని మనకు చెప్పడం జరిగినది. ఇప్పుడు మన సీతమ్మ గారు అంటే సదానంద పసుపులేటి సీతమ్మ గారు చాలా మృదుభాషి. అదేవిధంగా మృదుభాషి, మితభాషి, చాలా సౌమ్యులు. మాట్లాడుతూ ఉంటే ఎంత విన్నా కూడా ఇంకా వినాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అటువంటి స్వభావము గల శాంతిమూర్తి మన సీతమ్మ గారు. అంటే అప్పుడప్పుడు భూమి మీదకి ఎంతోమంది మహానుభావులు అవతరిస్తూ ఉంటారు. ఎందుకు అవతరిస్తారంటే మనల్ని ఉద్ధరించడానికి. ఎప్పుడైతే నువ్వు గురువు దగ్గర శిష్యరికము చేరి గురు మార్గం ద్వారా పయనిస్తావో అప్పుడే నిన్ను గురువుగారు ఉద్ధరించడం జరుగుతుంది. అటువంటి వారిలో మన సీతమ్మ గారు ఒకరు. ఆంధ్ర రాష్ట్రంలో జగ్గయ్యపేటలో సీతమ్మ గారు జన్మించడం జరిగింది. అక్కడ చిన్నతనము నుంచే అమ్మగారు ఆధ్యాత్మిక భావాలు చాలా మెండుగా ఉండేవి. ఆ టైంలోనే చిన్నప్పటి నుంచి కూడా మనము ధర్మానికి ప్రతీతి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు అని చెప్తాం. ఎందుకంటే ఆయన ధర్మ మార్గంలో పయనించి ఈ రోజుకి మనకందరికీ ఎంతో ఆదర్శవంతుడయ్యారు. ధర్మం అంటే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా అది నిలబడుతుంది. అలాంటి ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడే ఆమెకి దైవంగా భావించి ఆయనను ఎన్నుకోవడం జరిగింది. అలా సీతమ్మ గారు మనం అమ్మగారిని చూడంగానే ఎప్పుడూ నవ్వు మొహము అంటే నవ్వు ఫేస్ ఉంటుంది అమ్మగారికి. చాలా చూడంగానే ఒక గురువు గారిని చూస్తే మనకు ఏ విధమైన భావం కలుగుతుందో ఎనలేని ప్రేమ, భక్తి ఇలాంటివన్నీ మనము సీతమ్మ గారిని చూసినప్పుడు కలుగుతుంది కూడా. అటువంటి శాంతి స్వభావము గల అమ్మగారు సీతమ్మ గారు. అయితే ఒక సామెత ఉంది మనకి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడే సీతమ్మ గారు అమ్మగారు నిజం చేశారు. అంటే చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావాలతో ఉన్నారు కనుక అమ్మగారు ఆ భావంలోనే ఎక్కువగా ఉండేవారు. ఇలా అంటే చిన్నప్పటి నుంచి ఆటలు, ప్రతి ఒక్కరు చిన్నప్పుడు అంటే ఆటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆటలతో పాటు కూడా ఆధ్యాత్మిక భావాలు కూడా చాలా
మెండుగా ఉండేవి. అలా చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ ఒక వయసు రావడం, ఇలాగా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇక ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఒక బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటారు. ఆ విధంగానే సీతమ్మ గారికి కూడా యుక్త వయస్సు వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులు సమీప బంధువైన శ్రీ బ్రహ్మానందం గారిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది అమ్మగారికి. అలా కొద్ది రోజులు జరిగింది. వివాహం అయిన తర్వాత కూడా ఆయన కూడా అమ్మగారికి సహకరిస్తూ ఆధ్యాత్మిక భావాలలో ఉన్నారు కాబట్టి అదే సాధన చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత సీతమ్మ గారికి కష్టాలు మొదలయ్యాయి. అంటే ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి ఉంటాయి, కానీ అవి ఎంతవరకు అన్నది ఇప్పుడంటే చాలామంది మిత్రులు, సోదరులు చాలామంది కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు. కానీ అప్పట్లో హెల్ప్ చేయాలన్నా కూడా ధనముతో కూడుకున్నది. కానీ అప్పట్లో అంత ధనము కూడా ఉండేది కాదు, గింజలతోటే ఉండేది. ఏదన్నా పొలం పనులు చేసుకోవడం, వచ్చినవి అలా ఇవ్వడము, వారి ఆర్థిక పరిస్థితులు చూసి ఆ విధంగా జీవించారు. అలా కొద్ది రోజుల తర్వాత అమ్మగారికి ఒక శిశువు జన్మించడం జరిగింది. ఆ శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువు కూడా మరణించడం చాలా కడుపు కోతకు బాధ కలిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది? ఓకే, భగవంతుడు ఎప్పుడు ఏమి చేయాలి అన్నది ఆయన ముందే రాసి పెడతాడు కనుక అమ్మగారు బాధపడలేదు. తరువాత తల్లిదండ్రులు, భర్త అందరూ ఓదార్చడం, తర్వాత మరి సాధనలో మరి ముందుకు వెళ్ళారు, సాధన చేస్తూ. ఈ విధంగా కొద్ది రోజులు జరిగాయి. కొద్ది రోజులు జరిగిన తర్వాత అమ్మగారికి అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అదే భర్తగారైన బ్రహ్మానందం గారు మరణించడం జరిగింది. ఇలా శిశువు మరణించడం, కొద్ది కాలానికి అమ్మగారి భర్త కూడా మరణించడం చాలా బాధపడింది అమ్మగారు. అయినా కూడా విధికి ఎదురొడ్డి నిలబడి ముందుకు సాగింది. ఒక్కతే అమ్మగారు పొలం పనులు చేసుకుంటూ సాధన చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగారు. అటువంటి సమయంలో అక్కడ ఒక గురువు గారు, అంటే శ్రీ బూరుగు రామకృష్ణ గారు, రాములు గారు, బూరుగు రాములు గారు ఒక గురువు గారు. ఆ గురువు గారు కూడా చాలా ఆధ్యాత్మికమైన రచనలు, బోధనలు చేసేవారు. అప్పుడు అమ్మగారు ఆయన దగ్గరకు వెళ్ళి బోధనలు, అదేవిధంగా గురువుగారు బోధించేది సాధన చేస్తూ వచ్చారు. ఆ టైంలోనే
వారి ఇద్దరికి గురు శిష్యుల సంబంధం తల్లి కొడుకుల సంబంధంలాగా చాలా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగారు. అప్పుడు బూరుగు రాములు గారి ఇంటికి మన శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారు గురువు గారు వారి ఇంటికి రావడము జరిగింది. బూరుగులు రాములు గారింటికి మన అయ్యగారు పెద్దయ్య గారు వచ్చిపోతూ ఆయనతో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ కలుస్తూ ఉండేవారు. ఆ టైంలోనే సీతమ్మ గారు కూడా మన గురువు గారిని కలవడం జరిగింది. బూరుగు రాములు గారి ఇంటికి మన అయ్యగారు వచ్చినప్పుడు అమ్మగారు వెళ్ళి కలిసి మన సాంప్రదాయం గురించి మన బోధనల గురించి అయ్యగారిని అడిగి తెలుసుకొని మరీ సాధన చేయడం జరిగింది. ఇంకా అలాగే ఆ సాధనలో ముందుకు సాగుతూ ఒకరోజు గురువు గారిని నా జన్మను రహితం చేయమని బ్రహ్మోపదేశం ఇమ్మని చెప్పేసి మన గురువు గారిని అడగడము జరిగింది. శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గురువు గారు అమ్మగారికి బ్రహ్మోపదేశం చేయడం జరిగింది. అమ్మగారు అడగంగానే గురువుగారు చూశారు సీతమ్మ గారిని. పలికే మాట, ఎలా సాధన చేస్తుంది, మితభాషి, శాంతి స్వరూపులు అని చెప్పేసి అమ్మగారిని చూసి అయ్యగారు ఉపదేశం ఇవ్వడానికి అనువైనది, సత్వగుణ సంపన్నురాలు అని చెప్పి అమ్మగారికి ఉపదేశం ఇవ్వడము జరిగింది. అలా అమ్మగారు ఉపదేశం తీసుకోవడం, తర్వాత అక్కడే కొద్ది రోజులు అమ్మగారు ఉంటూ అక్కడే సత్సంగం కూడా చేసుకుంటూ అనుకోని పరిస్థితుల వలన హైదరాబాద్కి రావడము, ఇక్కడ స్థిరపడము జరిగింది. ఎల్లారెడ్డిగూడలో అక్కడికి అమ్మగారికి సక్కమ్మ గారు అని చెప్పేసి ఒక స్నేహితురాలు బంధువులు అయిన సక్కమ్మ గారిని కలవడం జరిగింది. అలాగా సక్కమ్మ గారు ఎల్లారెడ్డిగూడలో కొత్తవారి ఉమామహేశ్వరరావు గారు సుబ్బమ్మ గారి ఇంట్లో ఉండేవారు. అట్లా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తూ సక్కమ్మ గారు అమ్మగారు కలిసి వాళ్ళ ఇంట్లో ఆధ్యాత్మిక భావనలు, ఆధ్యాత్మిక బోధనలు చేసుకుంటూ ఉండే సమయంలో సుబ్బమ్మ గారు దంపతులు కూడా వీరికి కలవడము, అదేవిధంగా సుబ్బమ్మ గారు కూడా అయ్యగారి ద్వారా నేను కూడా ఉపదేశం తీసుకోవాలి అని చెప్పి అమ్మగారిని కోరడం, అప్పుడు అమ్మగారు అయ్యగారు వచ్చినప్పుడు ఈ విధంగా వీరికి ఉపదేశము కూడా ఇవ్వడము జరిగింది. ఇంకా అప్పటి నుండి ఇప్పుడు సుబ్బమ్మ గారు శిష్యురాలు, అమ్మగారు శిష్యురాలు పెద్దయ్య గారికి. అందుకని ఇక్కడే ఉండి మన ఇంట్లోనే ఉండి ఇక్కడ నుంచే పౌర్ణమి పూజ కార్యక్రమాలు, సత్సంగములు అన్నీ చేయమని సుబ్బమ్మ గారు కోరడం, ఆ విధంగా అక్కడి నుండి ప్రస్థానం మొదలైంది. హైదరాబాదు గురువులు
హైదరాబాదు శిష్యులు కొద్దిమంది ఎల్లారెడ్డి కూడా సుబ్బమ్మ గారింటికి వెళ్ళడము, అక్కడికి మన సత్యమయ్య గారు అయ్యగారు కూడా అక్కడికి రావడం, ఇలా పౌర్ణమి పూజలు సత్సంగములు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలోనే సుబ్బమ్మ గారి దంపతులు కూడా ఉపదేశం తీసుకొని గురువుగారిని సేవించడము జరిగింది. తరువాత అమ్మగారు వైరా ఆశ్రమం వెళ్ళి అయ్యగారిని కలిసి వారికి పాదపూజ చేసి కిరీటధారణ కూడా చేయడము జరిగింది. కిరీటధారణ, రజత కంకణ, స్వర్ణ కంకణం ఇలా చేసి గురువు గారిని సేవించడం జరిగింది. అలా సేవిస్తూ గురు మార్గంలో పయనిస్తూ ఉన్నారు. అప్పుడు గురువు గారు సీతమ్మ గారికి బోధాధికారం గురుపట్ట ఇవ్వడం కూడా జరిగింది. అంటే గురువు గారు హైదరాబాదు నుంచి గురుపట్ట ఇవ్వడంతో అక్కడ కూడా సీతమ్మ గారు శిష్యుల్ని చేసుకొని, మీరు ఇంత దూరం రాలేకపోయినా, అప్పట్లో చాలా ఇంత దూరం రావాలంటే అట్లా ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు. అందుకని అమ్మగారికి గురుపట్ట ఇచ్చి అప్పుడు జనవరి 1వ తారీఖు 1992లో అమ్మగారికి గురుపట్ట ఇవ్వడం జరిగింది. ఆ గురుపట్ట ఇచ్చిన తర్వాత అమ్మగారు ఎల్లారెడ్డిగూడకు వచ్చి అక్కడ శిష్యులను చేర్చుకొని సత్సంగములు, గురుపదేశములు ఇవ్వడము జరిగింది. అమ్మగారు కూడా గురుపదేశము గురువుగారి అనుమతితో గురుపట్ట ముగ్గురికి ఇవ్వడం జరిగింది. వారిలో నేటి పార్థివ పద్మ అమ్మగారు మరియు చింతల లక్ష్మి అమ్మగారికి, అదేవిధంగా చినగంజం పి వెంకటేశ్వరరావు గారు, ప్రభావతమ్మ దంపతులకు అమ్మగారు గురుపట్ట ఇవ్వడము జరిగినది. గురుపట్ట ఇచ్చిన వారు ఇక్కడే ఉన్నారు. ఒకరు పద్మ అమ్మగారు, అమ్మగారికి సీతమ్మ గారు గురుపట్ట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన ప్రభావతమ్మ గారు అమ్మగారికి కూడా గురుపట్ట ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మగారు చింతల లక్ష్మి అమ్మగారికి కూడా మన సదానంద పసుపులేటి సీతమ్మ గారు గురుపట్ట ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గురుపట్ట ఇచ్చి అనేక మంది శిష్యులని ఆధ్యాత్మిక బోధనల ద్వారా వారిని ఆచరణ మార్గంలో పెడుతూ ఒకరోజు వైరా నుండి గురువు గారికి పాదుకా పూజ చేసి గురువుగారి పాదుకలను హైదరాబాదు వరకు గురు నామస్మరణ చేసుకుంటూ హైదరాబాదు వరకు తీసుకొని వచ్చి ఆశ్రమంలో ఉంచి, అప్పుడు ఇంకా మనకి ఎల్లారెడ్డిగూడ వరకు అక్కడ వైరా ఆశ్రమం నుంచి ఎల్లారెడ్డిగూడ వరకు వచ్చి పాదుకలు అక్కడ పెట్టి పూజ చేయించడం జరిగింది. రాను రాను అక్కడే ప్రతి పౌర్ణమికి సత్సంగము ఇలాగా పూజలు చేసుకుంటూ గురు పాదుకలకు కూడా పూజ చేయడము జరిగింది. అప్పట్లో అంత దూరము నుంచి
హైదరాబాదు వరకు గురునామస్మరణ అంటే కింద పెట్టకుండా అమ్మగారు తల మీదనే పాదుకలు ధరించి, అప్పట్లో శ్రీరామచంద్రుడు అడవులకు పోయినప్పుడు భరతుడు ఏ విధంగా పాదరక్షకులని అన్నగారైనా కానీ గురువుగా భావించి పటాభిషేకం చేయమన్నా కూడా నాకు వద్దు అని చెప్పేసి గురు పాదుకలను పెట్టి ఆ రోజు భరతుడు ఏ విధంగా సేవించాడో ఈరోజు అమ్మగారు కూడా గురువుగారి పాదుకలను తీసుకుని వచ్చి ఆ విధంగానే గురు భక్తితో సేవించడం జరిగింది. ఆ పాదుకలే ఈరోజు ఈ ఆశ్రమంలో పల్లకీ సేవ రూపంగా పూజలు అందుకుంటున్నాయి. ఈ ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి కూడా పల్లకీ సేవ జరుగుతుంది గురుపాదుకలకి. ఆ రోజు అమ్మగారి సంకల్పం ఈరోజు నిర్విరామంగా జరుగుతూ వస్తుంది. ఆ తరువాత అమ్మగారికి 2002 అమ్మగారికి ఆరోగ్యం కొంచెం క్షీణించడము జరిగింది. దానికి ముందు అమ్మగారు ఎల్లారెడ్డిగూడలో ఉన్నప్పుడు వారి సమీప బంధువులైన మంచాల కోటేశ్వరరావు గారు, పద్మ గారు, వారికి అమ్మగారికి సమీప బంధువులు. వారు ఇక్కడ హైదరాబాదులో ఉంటూ ఈసుగూడలో ఉంటూ అమ్మగారిని కలుస్తూ సత్సంగం పౌర్ణమి పూజలకు కూడా వెళ్తూ అమ్మగారు చెప్పే బోధనల్ని వింటూ ఆ బంధుత్వంలో ఒకరోజు అమ్మగారిని వీరు అడిగారు ఉపదేశం ఇవ్వమని. అప్పుడు మంచాల కోటేశ్వరరావు అంకుల్ కూడా బాబాయ్ గారికి ఉపదేశము అమ్మగారు ఇవ్వడము జరిగింది. తరువాత వారు ఇక్కడ సుభాష్ నగర్లో ఒక ఇల్లు కట్టుకొని ఆ నూతన గృహ ప్రవేశానికి అమ్మగారిని పిలవడం జరిగింది. అది నాంది కాబోవచ్చు. ఎందుకంటే వారు సుభాష్ నగర్లో తీసుకోవడం, అమ్మగారిని ఇక్కడికి గృహప్రవేశానికి పిలవడం, అమ్మగారు సరే నేను వస్తున్నాను అని చెప్పి అమ్మగారు వారితోటి ఈ సుభాష్ నగర్కి రావడం అన్నీ జరిగిపోయాయి. సుభాష్ నగర్కి వచ్చిన తర్వాత ఈ ఆశ్రమంకి 2 సందుల అవతలనే వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. అయితే అప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్. అప్పుడు అమ్మగారు అక్కడికి వచ్చిన తర్వాత వీరిని అడగడం జరిగింది, అయ్యా మనకు ఈ వాతావరణము చాలా బాగున్నట్టుంది, కాబట్టి మనం ఇక్కడ ఎవరైనా వాళ్ళు ప్లేస్ ఏమైనా ఇస్తారేమో, అక్కడ ఎదురుగా కనిపిస్తుందే అంటే ఈ ఆశ్రమమే, అక్కడ ఎదురుగా కనిపించే స్థలం ఏమైనా మన ఆశ్రమానికి ఇస్తారేమో అడగండి, ఒక చిన్న ఆశ్రమము మనము కట్టుకుందాము ఇక్కడ అని చెప్పి అమ్మగారు ఆ రోజు అక్కడ సంకల్పం చేశారు. ఆ సంకల్పమే జరిగిన మరుక్షణమే ఇక్కడికి ఈ ప్లేస్ గురించి రావడము, మంచాల కోటేశ్వరరావు గారు, బాబాయ్ గారు, అలాగే కొత్త వారి ఉమామహేశ్వరరావు గారు, అలాగే పార్థివగా పద్మ ఆంటీ గారు, అలాగే చింతల లక్ష్మి గారు, అమ్మగారు, ఇలాగా గురువులు కూడా కలిసి, అలాగే గురు భక్తులు కూడా కలిసి అందరూ ఈ ఆశ్రమం ఇక్కడ కడితే బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా సంకల్పము చేయడం జరిగింది. అలాగే నారాయణ తాత గారు కూడా, వీరందరూ
సంకల్పమే ఈరోజు మనము ఇక్కడ కూర్చొని ఈ బోధ గురువు గారి ద్వారా బోధలు వింటున్నాము అంటే ఆ రోజు సంకల్పమే ఈరోజు ఈ ఆశ్రమం. ఆ ఆశ్రమ సందర్భంగానే మనం ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. ఆ విధంగా ఈ ఆశ్రమము సంకల్పం జరగడం, ఆ విధంగా ఆశ్రమం కట్టడం, అనుకున్న మరుక్షణమే ఆశ్రమం కూడా మనకి 2000 సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు ఆశ్రమము స్థాపించడం జరిగినది. అంటే అమ్మగారు ఏదైనా సరే ఒక సంకల్పం చేశారు అంటే అది నాంది పలుకుతుంది. అంటే దానికి ఇంకా తిరుగులేదు. ఎందుకంటే గురువు గారు ఏదైనా చెప్పినా మాట్లాడినా దానికి ఎంతటి బలం ఉంటుందంటే ఆ దేవుడు కూడా దాన్ని మార్చలేడు. గురువాక్కు అలాగుంటుంది. ఆ విధంగా ఈరోజు ఈ ఆశ్రమము మనము గురుభక్తులందరూ కలిసి కట్టించడం, అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినాభివృద్ధిగా జరుగుతూ వచ్చింది. ఆ రోజు ఆశ్రమం కట్టిన తరువాత అమ్మగారికి 2002లో ఆశ్రమం కట్టారు. 2002లో అమ్మగారికి ఆరోగ్యము క్షీణించడం జరిగింది. ఇంకా అప్పుడు అమ్మగారు నా తరువాత మరి ఈ ఆశ్రమము ఎలా, ఆశ్రమమైతే కట్టాను, అందరూ భక్తులు గురువులు కలిసి మరి ఇది నిలబడాలి కాబట్టి ఈ ఆశ్రమం కట్టిందే మా గురువు గారి కోసం. శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారి దగ్గరికి వెళ్ళి, గురుదేవ నా ఆరోగ్యము క్షీణిస్తుంది కాబట్టి మేము ఈ ఆశ్రమాన్ని కట్టాము, కానీ ఈ ఆశ్రమము మీదే కాబట్టి ఈ ఆశ్రమ బాధ్యతలు కూడా మీవే అని చెప్పి ఈ ఆశ్రమాన్ని గురువు గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు గురువుగారు ఈ ఆశ్రమ బాధ్యతలని స్వీకరించడం జరిగింది 2002లో. అప్పటి నుండి అమ్మగారు ఈ ఆశ్రమాన్ని 2006 వరకు నడిపించారు. సత్సంగములు, గురు పూజలు అన్నీ. కానీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రముగానే ఉన్నది. అలాగైనా సరే అమ్మగారు ఆశ్రమంలో ఉంటూ వచ్చిపోయే భక్తులకు ఈ విధంగా స్వయాన చేతి వంట, అన్నము కానీ ఏది ఉంటే అది చేసి అమ్మగారు పెట్టేవారు. నేను అప్పటికి ఇంకా అమ్మగారి దగ్గర ఉపదేశం నేను తీసుకోలేదు. నేను ఇలాగే వచ్చి ఆఫీస్కి వెళ్ళేవాడిని. రెడ్డి ల్యాబ్స్కిలో నేను చేసేది వెళ్ళేవాడిని. ఇక్కడికి వచ్చి నేను విజయక్క గారిని, కళ్యాణి మా మిస్సెస్ని ఇద్దరిని ఇక్కడికి అమ్మగారి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని. మళ్ళీ నేను రిటర్న్లో వచ్చేవాడిని. 2 గంటలకి ఆ టైంలో షిఫ్ట్లలో వెళ్ళేవాడిని. అప్పుడు నేను 2 గంటలకి అట్లా వస్తే అమ్మగారు లేచి, బిడ్డ నువ్వు తిన్నావా లేదా, ఈ టైంకి వచ్చావు అని చెప్పేసి కొంచెం ఉంది నాన్న అన్నమని అమ్మగారు చేసుకున్న చేతి వంట ప్లేట్లో పెట్టి మరీ నాకు పెట్టారు అమ్మగారు. అట్లా చాలాసార్లు నాకు చేయడం జరిగింది అమ్మగారు. అంటే బిడ్డ అంటే తల్లి కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో, సొంతం కాకపోయినా కూడా అమ్మగారిని చూస్తే మా అమ్మే అనుకోవాలి. ఆ విధంగా అమ్మగారు చూడడం జరిగింది. అలాగా నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అమ్మగారు చేతి వంట చేసి పెట్టడం జరిగింది. ఎవరైనా ఏదైనా ఒక పాల ప్యాకెట్ కానీ లేకపోతే ఏదైనా చిన్న పండ్లు ఏదైనా తెస్తే కూడా, అయ్యా నీ దగ్గర ఉన్నాయో లేవో, ఛార్జీకి ఉన్నాయో లేవో, ఎందుకు తెచ్చినావయ్యా, తీసుకోవయ్యా అని చెప్పి ఎంతో బాధపడేది అమ్మగారు. అయినా కూడా భక్తులు పరిస్థితులు చూసి ఎవరికి తోచిన విధంగా వారు ఇక్కడికి తీసుకొని వచ్చి అందరూ కలిసి ఆ పూజల్లో పాల్గొని సత్సంగములు, పౌర్ణమి పూజలు చేసేవారు. ఆ విధంగా అమ్మగారు ఆరోగ్యము క్షీణించడం, రోజు రోజుకి ఇదవ్వడం, అలాగనే
6లో ఆగస్టు 19 ఆగస్టు 19, 2006లో అమ్మగారు స్వర్గస్థులైనారు. అంటే పరమపదించడం జరిగింది. అమ్మగారు బ్రహ్మైక్యం చెందారు. ఆ రోజు భక్తులకు ఎనలేని అమ్మగారిని కొలవడం ప్రతి ఒక్కరికి బాధించడమైంది. ఎందుకంటే ఎవరు కూడా ఒక గురువు గారు ఈ విధంగా, ఇంత మంచి గురువు గారు ఇంత బోధనలు, ఇంత సఖ్యంగా అంటే ప్రేమగా తల్లి కొడుకులు, తల్లి బిడ్డల్లాగా ఉంటూ శిష్యులని ఉద్ధరించిన ఒక గురువు గారు ఈ విధంగా అవ్వడం అంటే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. అప్పుడు ఆ టైంలో మరి అమ్మగారి తరువాత అమ్మగారు ఉన్నప్పుడే ఒకసారి ఇక్కడికి మన అయ్యగారు వచ్చేవారు, కృష్ణయ్య గారు కూడా ఇక్కడికి వచ్చేవారు. బాగా అంటే ఎంత ప్రేమగా, ఎంత స్నేహ బంధంగా, అసలు ఇద్దరికీ బంధం అలా ఉండేది. మన గురువు గారికి, అమ్మగారికి, సీతమ్మ గారికి, మన అయ్యగారికి ప్రతిదీ అమ్మగారు మాట్లాడేవారు, ప్రతిదీ చెప్పేవారు. ఆ విధంగా ఇద్దరికీ కూడా బాగా ఈ గురు మార్గంలో ఉన్నారు. కాబట్టి వారు ఇద్దరు అంటే అమ్మగారు అయ్యగారి శిష్యురాలు, అయ్యగారు అయ్యగారి శిష్యులే అయ్యగారికి కూడా. ఈ విధంగా ఒకసారి గురువులకి, హైదరాబాద్ గురువులకి అలాగే భక్తులకి, నేనున్నంత వరకు ఈ ఆశ్రమము నేను చూస్తాను, నా తదనంతరం ఇంకా మీరు నాకు ఏ విధంగా మీరు చూశారో ఆ విధంగానే కృష్ణయ్య గారికి కూడా నేను ఆశ్రమ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు నన్ను ఏ విధంగా చూశారో ఆ విధంగా అయ్యగారిని కూడా మీరు ఆదరించాలి అని చెప్పడం జరిగింది. కొందరి గురువులకి ప్లస్ కొందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు, సత్సంగం జరిగినప్పుడు అప్పుడు చెప్పారు. తర్వాత అమ్మగారు ఇదవ్వడం, ఆ తర్వాత 2006 నుంచి 2014 వరకు అయ్యగారు సుబ్బారావు అయ్యగారు, కృష్ణయ్య గారు ఇద్దరు నెలకు ఒకరోజు రావడం, పౌర్ణమి పూజలు జరగడం, చేసుకోవడం, ఇట్లా సత్సంగములు. అంటే ఒక నెల సుబ్బారావు గారు, ఒక నెల కృష్ణయ్య గారు ఈ విధంగా వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే ఈ వచ్చిపోవడం అంటే ఇప్పుడు భక్తులు, గురువులు కూడా ఇక్కడే ఉండి ఒక ఆశ్రమం ఉంటే కంటిన్యూగా ఒకరే ఉంటే బాగుంటుందని భావించి అందరూ కూడా అప్పుడు సుబ్బారావు గారికి వైరాలో ఉన్న ఆశ్రమం బాధ్యతలు, హైదరాబాదులో ఉన్న ఈ అచల ఆశ్రమము అమ్మగారు సీతమ్మ గారు చెప్పారు కదా, అందుకని అయ్యగారికి ఈ బాధ్యతలు 2014 నుంచి ఆశ్రమ బాధ్యతలని అప్పగించడం జరిగింది. ఆశ్రమ బాధ్యతలు ఎప్పుడైతే కృష్ణయ్య గారికి, గురువు గారికి అప్పగించడం జరిగిందో అప్పటి నుండి సీతమ్మ గారి శిష్యులైన, అయ్యగారి శిష్యులైన, పెద్దయ్య గారి శిష్యులైన అందరినీ ఒకే రకంగా చూడడం, అందరికీ బోధనాపరంగా బోధించడం, ఈ ఆశ్రమంలో కార్యక్రమాల్ని కూడా పౌర్ణమి పూజలు, సత్సంగములు, ఇంటింటి పారాయణం, గీతా పారాయణం, ఇలాగా అమ్మ దీవెన కార్యక్రమం, ఇలా చాలా ఎన్నో కార్యక్రమాలని చేసుకుంటూ ప్రతి ఒక్కరికి దగ్గరయ్యారు గురువుగారు. అదే టైంలో హైదరాబాదు నుండి సుమారుగా 250 కిలోమీటర్లు పైన వైరా పాదయాత్ర చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి వైరా ఆశ్రమం దాకా
పాదయాత్ర చేసి అయ్యగారితో పాటి గురు భక్తులు కూడా చాలామంది దగ్గర 7-8 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర కూడా ఊరులో కూడా నీరాజనాలు అందుకున్నారు గురువుగారు. అంటే గురు మహత్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొన్న వారికి తెలుస్తుంది. ఎందుకంటే అన్ని రోజులు పాదయాత్ర చేసినా ఎవ్వరికీ కూడా కాళ్ళ నొప్పులు అనడం కానీ అలాంటిది ఏది జరగలేదు. ఆ పాదసేవ చేసేటప్పుడు మన జడ్జి అంకుల్ గారు, బల్లా ఈశ్వరరావు గారు, వారి కుటుంబం మొత్తం వెనుక ఉండి అందరికీ వాటర్ సప్లై కానీ ఆహారం కానీ ఏదైనా కూడా శాంతి స్వరూప్ గారు కానీ యుగంధర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము సపోర్టుగా ఉండి ముందుకు సాగేటట్టు చేశారు. ఆ విధంగా ఈ ఆశ్రమం దినదినాభివృద్ధిగా జరిగింది. 2015లో గురువుగారి ఆధ్యాత్మిక బోధనలు, సత్సంగములు, ఈ కార్యక్రమాలని చూసి సివి రామన్ గారు త్యాగరాయ గాన సభలో గురువు గారికి ఆధ్యాత్మిక సేవారత్న అను బిరుదుని ప్రదానం చేశారు. స్వర్ణ కంకణ ధారణ, అదేవిధంగా సన్మాన సత్కారాలు కూడా జరగడము, అక్కడకొచ్చిన ఎంతోమంది గురువు గారిని చూసి సత్కరించడము, మీరు చేసే బోధనలు, మీరు చెప్పే ఉపన్యాసాలు చాలా మన అచల సాంప్రదాయంలో మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు అలాగే కొనసాగించాలి అని చెప్పేసి అందరూ చెప్పడము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కృష్ణయ్య గారు ఈ ఆశ్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ 2018 జనవరి 18 నుండి 24 వరకు పాదయాత్ర చేశారు. అది 2018 జనవరిలో జరిగింది. 18 నుంచి 24 వరకు. అప్పటి నుండి ఈ ఆశ్రమ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఈ ఆశ్రమం ఫస్ట్ కిందనే ఉండేది. తర్వాత భక్తులందరూ కలిసి మళ్ళీ ఇక్కడ ఈ ఆశ్రమం నిర్మించడం, ఈ ఆశ్రమం నిర్మించిన తర్వాత కింద కూడా గురుపీఠం, ఆశ్రమం గురుపీఠము, అదేవిధంగా పైన గురువుల్ని ప్రతిష్ఠించడం, విగ్రహ ప్రతిష్ట, ఇవన్నీ గురువుగారి ఆధ్వర్యంలో జరగడం. అంటే ఇలాంటివి చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే గురు భక్తులు సహకరిస్తున్నారు కాబట్టి మనము ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఈరోజు జరిగే 25 వసంతాల పండుగ అంటే మామూలు విషయం కాదు. నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం, దానముల్లోకెల్లా అన్నదానము మిన్నా అని చెప్పేసి చెప్తారు. ప్రతి పౌర్ణమికి ఇప్పటికీ 1000 మంది దాకా అన్నదానము నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది. భక్తుల సహాయ సహకారాలతోటి ఈ ఆశ్రమము దినాభివృద్ధిగా ఈరోజు ఈ విధంగా ఈ ఆశ్రమము డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఈ ఆశ్రమానికి సహకరిస్తున్న భక్తులకు, గురువులకు అందరికీ పేరు పేరున జైగురులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను అమ్మగారి గురించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అమ్మగారి జీవించి ఉన్నప్పుడే ఉపదేశం తీసుకోవాలని చెప్పేసి నాకు విజయక్క గారు, పద్మక్క గారు నాకు చెప్పారు. కానీ నాకు అప్పట్లో ఈ ఆశ్రమం గురించి కానీ ఈ అచల సాంప్రదాయం గురించి కానీ
నాకు అంత మెచ్యూరిటీ లేదు. నేను కూడా అనుకునేవాడిని ప్రతి ఒక్కరూ ఆశ్రమానికి వెళ్తారు, ఇలాగే ఉంటుందేమో, వీళ్ళు భగవద్గీత గురించి చెప్తారు. భగవద్గీత అంటే అప్పట్లో ఒకటి ఉండేది, చనిపోయిన వాళ్ళ దగ్గర భగవద్గీత పెట్టేవాళ్ళంటే ఆ భగవద్గీత వింటే అక్కడే ఎవరన్నా చనిపోయారేమో అని ఆ సందు పోయేవాళ్ళు ఈ సందులో వెళ్ళేవారు. అలాగా ప్రతి ఒక్కరికి మైండ్లో అలా కూర్చుండిపోయింది. తర్వాత సీతమ్మ గారు అక్కగారి ఇంటికి రావడం, విజయక్క వాళ్ళ ఇంటికి రావడం, అక్కడ సత్సంగములు కూడా వాళ్ళు పెడితే నేను కూడా వినేవాడిని. అట్లా వింటూ అమ్మగారు ఒకరోజు, నీకు వింటే నిదానంగా అర్థమవుతుందయ్యా, కాబట్టి నువ్వు కావాలి అనుకున్నప్పుడే ఈ మార్గంలోకి రా, నేను నిన్ను బలవంతంగా మటుకు నేను నిన్ను అడగను అని చెప్పి ఒకరోజు మా ఇంటికి, నేను ఉపదేశం తీసుకోకపోయినా కూడా మా ఇంటికి వచ్చి విడిది చేసి భోజనం చేసి వెళ్ళారు అమ్మగారు. అంటే ఎంత అదృష్టవంతున్నో నాకు తర్వాత తెలిసింది ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత. అంటే గురువు మన ఇంటికి వచ్చి వెళ్ళారు అంటే ఆ ఇల్లు ఎంత సువిశాలంగా నందనవనంగా ఉంటుంది అంటే తర్వాత కాలంలో గురువు అంటే ఏంటి అని నేను తెలుసుకొని తర్వాత ఉపదేశం తీసుకున్న టైంలో అమ్మగారు ఇదవ్వడం వలన నేను కృష్ణయ్య గారి గురువు గారి దగ్గర నేను 2012లో 2010లో నేను ఇప్పటికీ 14 సంవత్సరాలైంది నేను ఉపదేశం తీసుకొని. అప్పుడు నేను అయ్యగారి దగ్గర ఉపదేశం తీసుకున్నా. ఈరోజు నా గురువు ఎవరు అంటే చాలా చోట్లకి నేను వెళ్ళినప్పుడు మీ గురువుగారు ఎవరు అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. అడిగితే కృష్ణయ్య గారి గురువు గారు నేను శిష్యులని అని చెప్పితే, నిజంగా మీరు అలాంటి కృష్ణయ్య గారి గురువు దగ్గర మీరు శిష్యులుగా చేరడం మీ జన్మ ధన్యమైందని నాకు చాలామంది చెప్పడం జరిగింది. దానిలో సీతాపల్మండి ఉప్పలంచి కృష్ణమూర్తి గురువు గారి అమ్మగారు నాకు చెప్పడము నేను చాలా అంటే నా జీవితం ధన్యమైంది అనుకున్నా నేను. ఎందుకంటే అంత పెద్ద గురువు గారు కూడా మా గురువు గారి గురించి చెప్పడము అంటే, అదేవిధంగా నేను నగిరేకల్లోకి వెళ్ళిన కొన్ని ఆశ్రమాలకి గురువుగారితో పాటు నేను వెళ్తూ ఉన్నాను. వెళ్తూ కూడా మీరు ఎవరి శిష్యులు అని అడిగితే నేను మా గురువుగారు కృష్ణయ్య గారి గురువునంటే అక్కడ ఎంత వినయ విధేయత ఎలా ఉంటుందంటే అంత గొప్పగా చూడడం జరుగుతుంది. అంటే గురువుగారు చెప్పే బోధనలు మేము యూట్యూబ్లో చూస్తున్నాము, మీ గురువు గారేనా చెప్పేది, ఆయనేనా ఈయనా అని చెప్పి ఫోటో చూపించి మరీ అడుగుతున్నారు. ఆ బోధనలు వింటుంటే అసలు చాలా బాగా చెప్తున్నారని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో కూడా చూసి అయ్యగారికి ఫోన్ చేసి ఇక్కడికి రావడము, గురువుగారిని కలిసి ఉపదేశాలు కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వింటారని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అయ్యగారు చెప్పేది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు భగవద్గీతలో ఏ సమస్య వచ్చినా ఒక్కసారి భగవద్గీత ఓపెన్ చేసి నీకు సమస్యకు పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా నువ్వు యూట్యూబ్లో కూడా ఇప్పటికి చాలా ప్రవచనాలు చాలా బోధనలు గురువుగారు చేయడం జరిగింది. దానిలో నీకు ఎక్కడ సమాధానం కావాలో అక్కడ సమాధానం దొరుకుతుంది. మా కొలీగ్ ఒక అతను అడిగాడు, నేను కొన్ని పరిస్థితుల వల్ల నేను ఈ విధంగా ఉన్నాను, నువ్వు గురువు అంటావు, నువ్వు ఎప్పుడు దొరికినా నాకు శనివారం ఆదివారం దొరికితే చాలు నేను గురువు గారి దగ్గరికే వస్తాను, పౌర్ణమి ఉందంటే నువ్వు లివ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పౌర్ణమికి ఇక్కడ ఉండాల్సిందే, అట్లా అని చెప్పేసి ప్రతిదానికి వెళ్తూ ఉంటావు, నువ్వు ఆశ్రమం అంటావు గురువు అంటావు, మరి ఏంటి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మరి వీటికి ఎలా సొల్యూషన్? నేను చెప్పాను భగవద్గీత తెలుసు, దాంట్లో నీకు ఏది కావాలన్నా నీకు ఆన్సర్ ఎలాగైతే దొరుకుతుందో అదేవిధంగా మా అచల సాంప్రదాయం అన్నది ఒక ఛానల్ ఉంది, నువ్వు దాంట్లో ఓపెన్ చేసి నీకు ఏ సమస్య ఉందో దానికి గురువుగారి బోధనల ద్వారా విను, నీకు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఒక రోజు చెప్పితే ఆ రోజు ఆయనకి
ఏదైతే సమస్య ఉందో గురువుగారు చెప్పింది ఆ రోజు నైట్ విని పొద్దున ఫోన్ చేసి నా సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్పడం జరిగింది. అది గురువాక్కు, గురు బోధన అంటే. నేను నెక్స్ట్ డే వచ్చి గురువు గారికి చెప్పాను, అయ్యగారు ఇట్లా నన్ను ఒక క్వశ్చన్ చేశారు, నేను ఇట్లా ఆన్సర్ చెప్పాను, దాంట్లో ఉంది అని. మళ్ళీ ఆయనే నాకు ఫోన్ చేసి, ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఈ మానవ జన్మ ఎందుకు, ఈ శరీరం ఎందుకు, ఈ దేహం ఎందుకు, అసలు మానవుడు పుట్టడం ఎందుకు, అన్నీ ఆయనే చేసేటప్పుడు పుట్టకుంటే అయిపోతుంది కదా, ఇవేవి ఉండవు కదా అని నన్ను ఆ క్వశ్చన్ అడిగాడు ఆయన. దానికి అయ్యగారు చెప్పారు ఒక బోధన ద్వారా, ఆ ఆన్సర్ ఆయనకు జరిగింది. మానవ జన్మ ఎందుకు వచ్చింది, మన అచల సాంప్రదాయం ఏంటి అని చెప్పేసి చక్కగా మీ గురువు గారు ఉపన్యసించారు. నాకు జ్ఞానోదయం జరిగింది అని చెప్పి కూడా జరగడం జరిగింది. కాబట్టి గురువుని ఎప్పుడు కూడా గురువు యందు నమ్మకం అన్నది ఉండాలి. ఈరోజు సీతమ్మ గారు వారు సజీవంగా లేకపోయినా కానీ ప్రతి ఒక్కరిలో కూడా మనము సీతమ్మ గారిని ఏ విధంగా చూసుకుంటున్నామో అదే విధంగా గురువు చెప్పే మాట, గురువు చెప్పే బోధన ఒక ఆచరణగా తీసుకొని దానిని మనం ఫాలో అవుతూ ముందుకు సాగాలని చెప్పేసి ఈ అవకాశము, అమ్మగారి గురించి మాట్లాడే అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు నాకు ఎంతో నేను ధన్యుల్ని అయినాను అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతా గురువు గారి సంకల్పం. కాబట్టి ఇలాంటి అవకాశం కల్పించినందుకు, నన్ను ఈ మార్గంలో శిష్యునిగా చేరినందుకు మా గురువు గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.